శ్రీ ఫైబర్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల సంపెంగలు, మల్లెలు, చామంతి వంటి పరిమళభరిత పుష్పాలతో నేత్రపరంగా సాగిన లక్ష పుష్పార్చన. రాష్ట్రంలో వంట గ్యాస్ కు కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందించేలాగా చర్యలు చేపడతామని వెల్లడి. రాష్ట్రంలో 96 సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిల నియామకంతో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశామన్న మంత్రి కొలుసు పార్థసారథి. ఇంద్రకీలాద్రిపై ఏం చేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి వంటి పరిమళభరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కనుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతిరోజు విభిన్న రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి పూలతో లక్ష పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత దేవస్థాన యువ సేన నాయక్ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు, దేవస్థాన అధికారులు పుష్పాలతో కూడిన బట్టలను ఊరేగింపుగా పుష్పార్చన జరిగే అంతస్తుకు తెచ్చి దుర్గమ్మకు సమర్పించారు. అనంతరం రిత్వకులు వేద మంత్రాలను పఠిస్తూ అమ్మవారికి చామంతి, మల్లె, సంపంగి వంటి సువాసన భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు నడుమ పుష్పార్చన కనుల పండుగ సాగింది. కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొని విస్తరించారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి. ఈ పండుగను చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజుగా జరుపుతారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి నగర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు సిద్ధమయ్యాయి. శ్రీరామనవమి విశిష్టతపై ఒక ప్రత్యేక కథనం. దుష్ట శిక్ష రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలను నిండించి నమస్కరించబడే, పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం, ఆయన పాటించిన నీతి. ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. పితృధర్మం, మాతృధర్మం, బృహద్ధర్మం, స్నేహధర్మం, పత్ని ధర్మం, ఋషుల ధర్మం, ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. అందుకే రామో విగ్రహం ధర్మ అంటూ శత్రువులు కూడా ఆయన్ను స్తుతించారు. రామనవమి మహావిష్ణువు 7వ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వస నక్షత్రపు కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ ప్రకారంగా ప్రతి ఏటా చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజున శ్రీరామనవమిగా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది. 14 సంవత్సరాలు వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు పట్టాభిషిక్తుడైనాడు. సీతారాముల కళ్యాణం కూడా ఆ ముహూర్తాన్ని జరిగిందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీరామనవమి రోజున దేవాలయాలు ఈ ఘట్టాలన్నింటినీ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుతారు. సీతారాములను పల్లెకిలో ఊరేగిస్తారు. తండ్రి మాట కోసం, పినతల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైన వాడు రాముడు. శివధనుస్సును ఎత్తే సత్తా ఉన్న గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించే వరకు అక్కడికి వెళ్ళలేదు. గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు. వినయ విధేయతలు కలిగిన వాడే. తానే దేవుడైన పరశురాముని ఎదిరించే సత్తా ఉన్న శివధనుసుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరిగిలేదు. ఒక్క మాట అనలేదు. ప్రశాంతంగా ఆయన అన్న మాటలని విన్నాడు. ఆయన చేసిన సవాలను స్వీకరించి విష్ణు ధనువును పైకెత్తాడు రాముడు. తానే విష్ణు రూపాన్ని అలా అందరికీ తెలియజేశాడు. పట్టణంలోని అపార్ట్మెంట్లలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీఎన్జీపై జీఎస్టీని 5 నుంచి 25% పెంచిందన్న ఆయన పట్టణాల్లో పీఎన్జీ వినియోగదారులను పెంచేలాగా ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మన్ దీపం పథకం కింద ఇచ్చే 2400 రూపాయల ఆర్థిక సహాయాన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ కు మారిన వారికి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పీఎన్జీకి మార్పిడి చేసుకున్న వారికి ఉచిత గ్యాస్ సరఫరా పథకం కింద 2 నెలలకు ఒకసారి లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో నగదును జమ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని పాఠశాలలు సెలవు ఇచ్చాక ఆ కోటను వాణిజ్య అవసరాలకు మళ్లించి వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఆలోచన విధానంలో ప్రజల్లో కూడా
పర్యావరణం గురించి, రాబోయే రోజుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ప్రమోట్ చేసే విధంగా ఒక నూతన ఆలోచనతోటి ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో, ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఇట్ విల్ అందుకనే మేము అంటున్నాం కదా, అందుకనే అంటున్నాం ఇండివిజువల్ కనెక్షన్స్ కన్నా మేము ముందు ప్రయారిటైజ్ చేయాలనుకుంది అపార్ట్మెంట్స్కి. ఇమీడియట్గా అపార్ట్మెంట్ వరకు మనం లైన్ తీసుకెళ్ళగలిగితే అక్కడ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్ తీసుకోవచ్చు త్రూ ద పైప్ లైన్. ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది ఆ ప్రాంతంలో. ఎవరైతే వేరే ఇళ్లలో ఉంటున్నారో, సొంత ఇళ్లలో ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెంటెడ్ పీపుల్ గురించి మీరు చెప్తున్నారు. ఏదైతే గ్యాస్ సిలిండర్ ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది, ఆ బెనిఫిషియరీ పేరు ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోయినా తీసుకోవచ్చు. సో అదే ఇంటికి వాళ్ళు మారారనుకోండి ఇంకో ప్రాంతంలో, డెఫినెట్గా వాళ్ళ పేరు మీద అది కంటిన్యూ అవుతుంది. దీపం ఏమో సంవత్సరానికి 3 విడతల్లో మనం ఇస్తున్నాం అండి. వీళ్ళకేమో 2 నెలలకు ఒకసారి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే పైప్ న్యాచురల్ గ్యాస్ బిల్లింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి దానికి సమానంగా మేము ఆ విధంగా అమౌంట్స్ని వాళ్ళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో. ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ లెక్కలు మన దగ్గర ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నాను మీకు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాం. అయితే ఆ ఆందోళనతోటి ఎక్కువ మంది ఒకేసారి బుక్ చేశారు కాబట్టి ఆ బ్యాక్లాగ్ ఉండిపోయింది. దాన్ని రికవర్ చేస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఏ రాష్ట్రంలో ఎట్లా ఉందో మనకు అనవసరం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఆ కొరత లేదు. ఆ భరోసా మేము ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైనా అనవసరంగా దీన్ని ఉపయోగించుకుని రేట్లు పెంచి వినియోగదారులను ఇబ్బంది పెడితే వాళ్ళపైన కేసులు నమోదు చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. దయచేసి అటువంటి పొరపాటు చేయొద్దు. సిట్యువేషన్ ఉపయోగించుకోవడానికి కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసినట్టు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా అట్లా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా అటువంటి పరిస్థితులు రానియకుండా మా డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకుంటాం. ఒక్క నిమిషం, కమిషనర్ గారు మీకు ఒకసారి ఫైనల్ బ్రీఫింగ్ చేస్తారు. అన్నట్టుగా ఇప్పుడు సాధారణంగా మా దగ్గర 4,000 మెట్రిక్ టన్నులు డొమెస్టిక్ కనెక్షన్స్కి రోజుకి డిమాండ్ ఉంది. ఇవాళ ఇప్పుడు లాస్ట్ 7 days ఎవరేజ్ చూస్తూ ఉంటే కూడా సుమారుగా 3,800 మెట్రిక్ టన్నులు ఇప్పుడు కూడా రోజుకి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విధంగా చూస్తూ ఉంటే 2,80,000 కనెక్షన్స్కి రీఫిల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో. ఇప్పుడు కూడా దాదాపుగా నిన్న అయితే 3 లక్షలు 1,000 మందికి ఇచ్చారు. సాధారణంగా అంటే ఓవరాల్ యావరేజ్ కూడా చూస్తూ ఉంటే 2,72,000 మందికి రోజుకి మేము అంటే గ్యాస్ ఏజెన్సీలు ఇక్కడ ఉన్నటువంటి 1163 గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు రోజుకి సరఫరా చేస్తున్నారు. ఏ ఒక్క ప్రాంతంలో కూడా అంటే తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే తప్ప దినమంతా గ్యాస్ లేదని ఇట్లాంటి డ్రైవ్ అవుట్ అనేది ఏ ఒక్క ఏజెన్సీ కూడా ప్రస్తుతానికి జరగలేదు. అది మా దగ్గర స్పష్టంగా మేము రోజుకి 2 సార్లు వివరాలు తీసుకుంటా ఉన్నామండి మా నెట్వర్క్ నుంచి. అయితే ఇంకొకటి సార్ చెప్పినట్టుగా అంటే సాధారణంగా అదే సుమారుగా 2,80,000 మంది బుకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రమే ఒకేసారి భయాందోళనకి గురై ఒకరోజు అయితే ఒక 5 లక్షల మంది కూడా బుకింగ్ చేయడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దేశాలు ఇచ్చింది దట్ 25 రోజులు లోపు మరొకసారి బుకింగ్ చేయడం కుదరదు. అంటే అర్బన్ ఏరియాస్లో, షహరీ ప్రాంతాలలో మనకి, అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో 45 days అనేది చెప్పారండి. సో అంతా మటుకు మాత్రమే అది పెట్టారు. ఎందుకంటే మరొకసారి అందరూ ఒకేసారి బుకింగ్కి వస్తే ఎవరికైతే నిజానికి అవసరం ఉందో వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారని. కాబట్టి అంతవరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నామండి. రెండోది సార్ కూడా చెప్పారు, అంటే కమర్షియల్ కనెక్షన్స్లో రిస్ట్రిక్షన్స్ పెట్టారు.
బట్ అక్కడ కూడా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల కోసం భూముల రిజిస్ట్రేషన్ విలువను ఎకరాకు 1,13,000 నుంచి 4,20,000 రూపాయలకు పెంచినట్లుగా ఆయన తెలిపారు. సెక్రటరియట్ లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పరిహారాన్ని 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచి ఇందుకు 565 కోట్ల రూపాయల అవసరమని చెప్పారు. పట్టణాల్లో 9 లక్షల PNG కనెక్షన్ పెంచాలని నిర్ణయించగా దీపం పథకం లబ్ధిదారులకు కూడా రాయితీలు వర్తింపజేస్తామని తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లుగా చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించగా అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై విచారణకు ఆదేశించామని మంత్రి వెల్లడించారు. ఎన్విరాన్మెంటల్గా చాలా ఫ్రెండ్లీ ఫ్యూల్ అది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా డేంజర్ ఇది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రిలయబుల్ ఫ్యూల్, ఎటువంటి పొల్యూషన్ కూడా లేకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, మరి దేశంలో కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. దీన్ని ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ PNGలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2,400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో DBT ద్వారా వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్లు టార్గెట్గా, అంటే గతంలో దీనికి 25% అదనంగా GST వేయటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఆ డెవలపర్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత ఆ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ కేవలం కొన్ని వేలు మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని త్వరలో 9 లక్షల గ్యాస్ ఏజెన్సీస్, అంతేకాకుండా సిటీస్లో దాన్ని కంపల్సరీ కూడా చేస్తానికి ఉన్న అవకాశాన్ని, అంటే అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ కంపల్సరీగా తీసుకోవాలి అనే నిబంధన కూడా పెడతానికి ఉన్న అవకాశాన్ని కూడా చూడమని చెప్పారు. అదేవిధంగా ఆ పైప్ లైన్ వేసేటప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. రోడ్లు కట్ చేస్తాం కానీ లేకపోతే. సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వమని చెప్పేసి, వాటిని డిస్టర్బ్ చేయకోకుండా. సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి, మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా ఈ నెట్వర్క్ని పూర్తి చేయడానికి సహకరించని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా కూడా భవిష్యత్తులో ఈ PNGని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది ఉంది, అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ ప్రతిపాదన వరకు ఏంటంటే ఏదైతే దీపంలో మనం కన్సెషన్ ఈ సబ్సిడీ ఇస్తున్నామో 2,400, ఆ 2,400 రూపాయలు ఈ PNG ద్వారా గ్యాస్ తీసుకున్నా కూడా 200 రూపాయల కాడికి నెలకి 2 నెలలు అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే మెగా గ్యాస్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మెగా, ఇంకోటి భాగ్యనగర్ గ్యాస్, ఇంకో చోట డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తాం. అది వాళ్ళకి కస్టమర్కి సంబంధించిన విషయం. మీకు సిలిండర్ కావాలంటే సిలిండర్ తీసుకోవచ్చు, సిలిండర్ గ్యాస్ తీసుకోవచ్చు. కానీ సిలిండర్కి మళ్ళీ ఈ PNGకి రెండిటికి సబ్సిడీ ఇవ్వదు. ఏదైతే దీపం పథకం ఎందుకు చాలా చోట్ల సిటీస్లో కూడా ఇస్తాం కదా, స్లమ్సే కాదు కదా. దాదాపు 1 కోటి మందికి 1 కోటి సిలిండర్లకు ఇస్తున్నాం. సో కాబట్టి కొంతమంది ఈ పైపులు, ఇప్పుడు ఆగిరిపల్లి ఉంది, ఆగిరిపల్లిలో మెగా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఇళ్ళ కూడా ఇచ్చేస్తారు అందరికీ. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఈ దీపం పథకం పొందుతున్నాడే కదా. సో వాళ్ళకి రెండిటికి ఇవ్వం, కేవలం ఒకదానికి ఇస్తాం, ఐదర్ సిలిండర్స్ ఆర్ PNG. సో PNGకి ఇచ్చినా కూడా మేము సబ్సిడీ ఇస్తాం, మీరు PNG కనెక్షన్స్ పెట్టుకుని అభ్యంతరం లేదని. డిజిటల్ ప్రపంచంలో యువత వెస్టర్న్ మ్యూజిక్ వైపు పరుగులు తీస్తున్న తరుణంలో కర్ణాటక సంగీతం తన బలం, భక్తి గీతం తన ప్రాణం అని నిరూపించారు విజయవాడ యువ కెరీటం సింగర్ శ్రీలలిత. తాను పాడిన పాట వీడియోను జోడిస్తూ ప్రధాని మోడీ నుండి వచ్చిన అభినందన తనకు నిజంగా ఓ కలలాగా ఉందని తెలిపారు. కనకదుర్గమ్మ భక్తి గీతంతో ప్రధాని మోడీ మనసు గెలుచుకున్న రాత్రికి రాత్రి దేశవ్యాప్త గుర్తింపు పొందిన సింగర్ శ్రీలలితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తన గాత్రంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీని మెప్పించారు విజయవాడ యువ కెరటం సింగర్ శ్రీలలిత. అదేవిధంగా ఏదైతే తను పాట పాడారో గత 7 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పేరు మీద ఎన్నో సిరీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్ లో ఉన్న
ఉన్న ఒక పాటను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనతో సింగర్ శ్రీలలిత ఉన్నారు, ఆవిడకి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, అసలు మోడీ గారు ట్వీట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి? నేనైతే ఫస్ట్ నమ్మలేదండి. అది నిజమా కాదా అని చాలా సేపటి వరకు నమ్మలేదు. బట్ అది నిజమని తెలిసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అంటే వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇంకా దాని మాటల్లో చెప్పలేను ఆ అనుభూతిని. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, ప్రధానిని కలిసే సమయం వస్తే ఆయన ముందు ఈ పాట పాడతారా? ఖచ్చితంగా పాడతానండి. అలాగే ఆయనకి రాముల వారంటే చాలా ఇష్టం. సో, ఆ పాటలు కూడా పాడదామని నా ఆశ. మేడం, అదేవిధంగా మీరు పాడిన పాటలో ప్రత్యేకత ఏంటి? అసలు ఆయనకి మెచ్చిన అంశం ఏంటంటారు దాంట్లో? అంటే ముఖ్యంగా ఇది దుర్గాదేవి పాట. మన ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారి మీద పాడిన పాట. అండ్ నేను అనుకోవడం ఏంటంటే ఇందులో మనకి డ్రమ్స్ గానీ, తర్వాత ఆ విజువలైజేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. సో, అది మేబీ ఆయనకి నచ్చుండొచ్చని నేను అనుకుంటున్నాను. మేడం, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా? వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇటు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి, అంటే ప్రధాని మోడీ ట్వీట్ చేసిన సందర్భాల్లో మీరు సీఎం గారి దగ్గర కానీ, వాళ్ళ సతీమణి దగ్గర కానీ చాలా పాటలు పాడారు. వాళ్ళని కలిసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అంటే గతంలో నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి ప్రోగ్రామ్స్‌లో చాలా పాడానండి. మొన్న దసరాకు కూడా నారీ శక్తి అని చెప్పి వాళ్ళ మిసెస్ ఒక ప్రోగ్రామ్ చేశారు. అందులో కూడా పాడడం జరిగింది. సో, ఇటువంటి అవకాశాలన్నీ కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. అండ్ ముందు ముందు కూడా వస్తే తప్పనిసరిగా పాడదామని నా ఆలోచన. అదేవిధంగా సినిమాలో అవకాశాలు వస్తున్నాయా? అంటే మీరు పాడుతున్నారా? ఏంటి మేడం? అంటే కొన్ని చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి, పాడుతున్నాను. బట్ ఏవైనా కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచినా కూడా పాడడానికి రెడీగా ఉన్నానండి. మేడం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట పాడతారా? షూర్. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి వినత పూరిత వేదగాత్రి వీరభద్రుని మాతరు కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయి విజయవాడ పురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసిన మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం. మేడం, అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మీరు సంగీతంలో చాలా పాడుతా తీగా కానీ, అదే పేరెంట్స్ సపోర్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయింది, హస్బెండ్ నుంచి కానీ, ఇటు పక్కన మదర్ ఇన్ లాస్ నుంచి కానీ, ఫాదర్ ఇన్ లా నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంది మేడం? చిన్నప్పుడు మా అమ్మ నాన్న చాలా ఎంకరేజ్ చేశారండి. వాళ్ళే ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా తీసుకువెళ్ళి పాడిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య గారు, మావయ్య గారు, హస్బెండ్, తర్వాత మా బావగారు, అక్క వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్. ఈవెన్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ పాడితే తీగ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను విత్ మై హస్బెండ్ సపోర్ట్. అండ్ ఇంట్లో కూడా అందరూ మ్యూజిక్కి చాలా వాల్యూ ఇస్తారు, మా మావయ్య గారు, అత్తయ్య గారు కానీ. సో, వెరీ వెరీ హ్యాపీ. మేడం, అదేవిధంగా వచ్చిన పిల్లలు, చిన్న జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి కూడా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేయబోతుంది, కానీ వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి కానీ వచ్చే పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చిన్న వయసులో వాళ్ళకి ఇటువంటి స్తోత్రాలు, అష్టకాలు పేరెంట్స్ నేర్పిస్తున్నారు. అలా నేర్పిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఐక్యూ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ లిటరేచర్ ద్వారానే మనకి సంప్రదాయాన్ని కూడా జోడించి పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. సో, ఇటువంటి స్తోత్రాలు అవన్నీ పాడుతుంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి
ఐక్యూ బాగా పెరుగుతుంది. అండ్ ఒక మెంటలీ వాళ్ళు చాలా స్టేబుల్‌గా ఉంటారు. ఇంకా చక్కగా వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతారని నా ఉద్దేశం. మేడం అదేవిధంగా మీకెవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళకి నేర్పిస్తున్నారా ఏంటి? ఏమన్నా ఉన్నారా మేడం స్టూడెంట్స్ ఎవరైనా? అంటే క్లాసెస్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటారా ఏంటి? అంటే నేను జస్ట్ మా బావగారు వాళ్ళ పాపకి ఊరికే నేర్పిస్తూ ఉన్నాను. బట్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అతి త్వరలో నేను టీచింగ్ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా పిల్లలందరికీ, అంటే పిల్లలు, పెద్దవాళ్ళు, అంటే దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఇన్ మై అకాడమీ అనొచ్చు. సో ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా నేర్చుకునే విధంగా ఒక స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ నుంచి వచ్చిన ట్వీట్ తన నమ్మలేకపోయారని చెప్పి ఖచ్చితంగా ఏదైతే ఒక సర్ప్రైజ్ లాగానే ఫీల్ అవుతున్నాం. గత 7 సంవత్సరాల నుంచి మొత్తం కూడా పాడిన పాటలు కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్తో పాటు ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా తనను ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ శ్రీలలిత చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ. జగన్ ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి వినియోగదారుడికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నామని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 15,790.50 కోట్ల విద్యుత్ టన్నులను ఏపీఆర్సీ ప్రతిపాదించిన ఈ భారం ప్రజలపై మొప్పకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలల్లో సుమారు 20,285 కోట్ల విద్యుత్ బిల్లుల భారం ప్రభుత్వం భరించి 1.30 కోట్ల వినియోగదారులకు లాభం చేకూర్చిందని వివరించారు. రాష్ట్రానికి వస్తున్న కంపెనీలను తన వంతుగా చెప్పుకోవడం జగన్ కు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. Respected media, myself Dr. Nokasani Balaji, Andhra Pradesh టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అత్యంత గౌరవనీయ స్థానం, ఒకవైపు అభివృద్ధిలో కానీ మరొకవైపు వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దాంట్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారాలు లేకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఉదాహరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2024 మధ్య ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో డిస్కమ్స్ 4,497.89 కోట్లు ఆర్థిక భారాన్ని చెబితే, ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,497.89 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి ప్రత్యేక పరిస్థితి. ప్రజల మీద ఆర్థిక భారం పడకూడదు. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ 24/7 నడవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా నడిపిస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం 24 గంటలు క్వాలిటీ కరెంటును ఎటువంటి అంతరాయం లేకుండా నడుపుతున్న పరిస్థితి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి వెళ్ళారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో 2019-24 మధ్య 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని మోపితే, అందున ఆర్థిక భారంతో పాటు 32,000 కోట్ల ఆర్థిక భారంతో పాటు ఏ రోజు కూడా కరెంటు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య సక్రమంగా వచ్చిన దాఖలాలు లేవు. నిత్యం కరెంటు కోతలు, ఆర్థిక భారాలు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం ఏదైతుందో, కమిషన్ల కోసం ఏదైతే ఆ ప్రభుత్వం కక్కుర్తి పడుతుందో, దాని ద్వారా పెంచిన ఆర్థిక భారాలు, కరెంటు ఛార్జీలు, ఆ భారాన్ని కూడా 2024 అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 4,497.88 కోట్ల రూపాయలని భారాన్ని భరించి ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మిగులుతుంది.
విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్పై అవాస్తవ వార్తలు ప్రచురించిన పత్రికా యాజమాన్యంపై టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా ఆ పత్రికా యాజమాన్యం ఎంపీ కేశవ్ చిన్నికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి యాజమాన్యం పత్రికా విలువలను గాలి కుదిరేసిందని విమర్శించారు. ఈ పత్రిక వైసీపీ కరపత్రంలాగా వ్యవహరిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడి ఫోన్ కాల్ డేటా రికార్డులు చేస్తున్నారంటూ దినపత్రికలో ఎంపీ కేశవ్ శివనాథ్ పరువుకు భంగం కలిగించేలాగా వచ్చిన అసత్య కథనాన్ని నిరసిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటోన్ గణపతిరావు రోడ్లో గల ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆ పత్రికా కాపీలను తగలబెట్టి నిరసన తెలియజేశారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి, ఆశా తదితరులు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎంపీ కేశవ్ శివనాథ్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద జల్లటమే పనిగా పెట్టుకుందంటూ ఆరోపించారు. ఎంపీ కేశవ్ శివనాథ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గెలిచిన నాటి నుంచే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఇరువురు సఖ్యతతో పనిచేస్తున్నారని అన్నారు. ఎంపీ కేశవ్ చిన్నికి లభిస్తున్న ప్రజాదరణ చూడలేక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఎండీగా ఉన్న పత్రిక వేదికగా వార్తల రూపంలో అవాస్తవాలను అల్లుతున్నారని విమర్శించారు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాలిస్టు పేరిట అడ్డుగోలుగా కథనాలు రాస్తున్నారని అన్నారు. ప్రజానాయకులుగా ఉన్న ఎంపీ కేశవ్ చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటుగా కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేందుకు ఆ పత్రిక ప్రయత్నిస్తుందని, కానీ అటువంటి రాతల వల్ల కూటమి నేతల వేగం తగ్గిందని హెచ్చరించారు. వైసీపీ కరపత్రిగా ఉన్న ఆ దినపత్రిక యాజమాన్యం తగిన ఆధారాలు చూపకపోతే 24 గంటల ఎంపీ శివనాథ్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశం పెట్టినందుకు చింతిస్తూ ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ ఏదైతే సాక్షి పత్రిక ఉందో సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సిపి పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు. రెడ్డి గారు, మేము ఇక్కడ రిపోర్టర్లు కాదు, భారతీరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం పశ్చిమ నియోజకవర్గం నుంచి. ఇటువంటి రాతలు మళ్ళీ కనుక రాస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహం చవి చూస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉండాలి రాయటానికి. వీళ్లకు ఎమ్మెల్యేకు ఎంపీకి వీళ్ళు ఏదో రాస్తే వీళ్ళు ఏదో మధ్యలో ఉన్న సమన్వయం చెడిపోద్దని అనుకుంటున్నారు. మీరు ఈ రాసిన రాతలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇంకా ముందుకెళ్తారు. మీ రాతల వల్ల వాళ్ళకి ఎక్కడా కూడా స్పీడ్ బ్రేక్ పడదు. ఇటువంటి రాతలు, ఇటువంటి చేష్టలు చేసినందుకు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి అలాగే ప్రెస్ కౌన్సిల్కి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము కూడా చిన్ని గారికి మద్దతుగా మేము కూడా ఆ కంప్లైంట్ మీద తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాము. మరి గత 2 రోజుల కిందట మరి సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ చాలా దారుణమైంది. ఎందుకంటే ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా అన్నదమ్ములులా కలిసి ఉండి మరి అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ సాక్షి పేపర్ బాధ ఏంటంటే, సాక్షి ఓనర్ గారి బాధ కూడా ఏంటంటే, ఇవాళ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఆ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి వైపు మరి మరొక్కసారి కూడా గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వీరిని ఎలా చేయాలి? ఇవాళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా కానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఆ పరిస్థితి సాక్షి పేపర్ ఏదో గందరగోళం సృష్టించి
మరి ఈ రకంగా మరి ఆ ఎమ్మెల్యేలకి ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదోటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. బీజేపీ కానివ్వండి, ఇక్కడ వంటంలో మరి సుజనా చౌదరి గారు అంటే ఒక కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 48,000 చిల్లర మెజార్టీతో గెలిచి మరి అదేవిధంగా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం చేసిన గనుడు సుజనా చౌదరి గారు. ఇవాళ ఇక్కడ ఎవ్వరికి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవ్వరికి విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి మేము కూటమి ఉన్నంతకాలం కూడా కలిసే ఉంటామని సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాక్షి పేపరు ఇలాంటి పనికి మాలిన వార్తలు రాయొద్దని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్. రెండోది ఏంటంటే మీ పేపర్ ఇక కాలం చెల్లింది, ఇక చదివేవాళ్ళు కూడా లేరు. ఎదువరకంటే సచివాలయాలు ఉండేవి, అక్కడ వేసుకునేవాళ్ళు ఊరికనే, వాళ్ళు చదివేవాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు రాయమాకండి, మంచి న్యూస్లు ఉన్న వార్తలు రాయండి, మంచి వార్తలు రాయండి. ఎందుకంటే ఉన్నదే రాయండి, లేనిది రాసి ఇలాగ అబాస్ పాలు అవ్వద్దని సాక్షి వారికి మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కూడా కూటమి అంతా కూడా కలిసి ఉంటుంది. 2029లో మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. నమస్కారం. మరి గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేసిని శివరాజ్ చిన్ని గారి గురించి పనికిరాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ టాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి? మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేసినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోలేదు. భారతీ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాను, దీని మీద 24 గంటల్లో సమాధానం చెప్పడమే కాదు, ఒక కేసిని శివనాథ్ గారికి నువ్వు ఒక సారీ చెప్పడం, ఈ పత్రిక రాసిన వాడికి వెంటనే సస్పెండ్ చేయటం, ఆ 2 చేయలేని సమయంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు నీ సాక్షి పత్రిక ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తున్నాను. రెండోది ఇంకోటి అంటున్నాం, ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తున్నారో అది కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నెంబర్ 1 గా వచ్చారని ఆయనకి మా పార్లమెంట్ సభ్యులకి ఏదో మీరు గొడవలు సృష్టించాలనుకున్నారేమో. మీలాంటి పనికిరాని కుక్కలు ఎంతమంది కూడా ఏ రకంగా గీరినా కూడా సుజనా చౌదరి గారు కానివ్వండి, కేసిని శివనాథ్ గారు కానివ్వండి, మనం అంతా కూడా కూటమి ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాము కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీ భార్య ఒక ఎండిగా ఉంది ఒక హగ్గీస్ పేపర్కి, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకపోతే ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీ సాక్షి పేపర్కి మీ ఆఫీస్కి ఈ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నాం కాబట్టి ముట్టడిస్తానికి హెచ్చరిస్తున్నా. కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. స్కూల్ టీచర్లు సిబ్బందితో కలిసి వంటగదిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల పరిశుభ్రతపైన ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలిస్తూ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన వసంత కృష్ణ ప్రసాద్ కూరలో ఉప్పు కాస్త ఎక్కువగా ఉందని గుర్తించారు. భోజనం రుచి, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వంట నిర్వాహకులకు స్పష్టమైనటువంటి సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్యే సూచనలు స్వీకరించిన వంట నిర్వాహకులు ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు రుచికరమైన పోషకాహారంతో కూడిన రుచికరమైనటువంటి భోజనం అందజేయడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులను ఆయన ఆదేశించారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అని వైసీపీ రాష్ట్ర
కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ అభివర్ణించారు. కేవలం అసెంబ్లీని మాత్రమే ఎందుకు సమావేశపరుస్తున్నారని మండలిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఒక శాశ్వత కామధేనువుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు అక్కడ అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో టెండర్లు ఖరారైన పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవటం, రిజర్వ్ల పేరుతో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక పెద్ద గూడు పుటాని ఉందని ఆరోపించారు. జగన్ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, అందుకే అధికారంలోకి రాకముందే అక్కడ ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తాము ప్రశ్నిస్తుంది కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీ, పారదర్శకత లేని పనుల గురించేనని అన్నారు. రాజధాని కనెక్టివిటీ కోసం వెస్ట్ బైపాస్ వంటి పనులను వైసీపీ హయాంలోనే పూర్తి చేశామని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అప్పులు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కమిషన్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లను అభివృద్ధి చేయకుండా కేవలం తన సొంత ఇంటి నిర్మాణాన్ని మాత్రమే జోరుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రాష్ట్ర భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నారని, ప్రజల సొమ్మును పీల్చి పిప్పి చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే, నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం, 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే, ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి, ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో, ఓ భ్రమ క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా? కాబట్టి ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో, అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని, అందులో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి ఒక పార్ట్ అందులో, ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అదే అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది అయితే, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు? పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో? ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తి అవుతుందో తెలియని ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం, అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికి తీసుకుపోతున్నాడు ఆయన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు. సంపెంగలు, మల్లెలు, చామంతి వంటి పరిమళభరిత పుష్పాలతో నేత్రపరంగా సాగిన లక్ష పుష్పార్చన. రాష్ట్రంలో వంట గ్యాస్ కు కొరత లేదన్న మంత్రి నాదెళ్ల మనోహర్. నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందించేలాగా చర్యలు చేపడతామని వెల్లడి. రాష్ట్రంలో 96 సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిల నియామకంతో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశామన్న మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.